హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. ఈ 2 శుభవార్తలు ఏంటి? ఇవి మనకు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు? ఎప్పటి నుంచి మన ఖాతాల్లోకి ఈ యొక్క 2 శుభవార్తలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి? కంప్లీట్‌గా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. అప్పుడే మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్లారంటే కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. ఈ బెనిఫిట్స్ అయితే మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లేకుండా క్లారిటీగా అయితే పూర్తిగా చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా తెలంగాణ మహిళలకు సంబంధించి వచ్చినట్లయితే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక వీడియోను లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే మహిళలకు 6 గ్యారంటీ హామీలను అమలు చేసి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ యొక్క 6 గ్యారంటీ హామీలలో ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి 3 అయితే ఉన్నాయి. వాటిలో ఫస్ట్‌ది వచ్చేసి గ్యాస్ సిలిండర్, అది అమలైపోయింది. రెండోది చూసుకున్నట్టయితే మనకు ఫ్రీ బస్ అనమాట. సో అది కూడా అయితే అమలు చేశారు. ఇక మూడోది వచ్చేసి మనకు మహిళా శక్తి పథకంలోనే మహాలక్ష్మి పథకం అనమాట. సో అందులో మనకు రూ. 2,500 ప్రతి నెల ఇచ్చేటువంటి స్కీమ్ అయితే ఆగిపోయింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. దీంతో పాటుగా మనకు మరో శుభవార్త కూడా వచ్చిందండి. సో ఇది మనం చూసుకున్న తర్వాత దాని దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇప్పుడు వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రూ. 2,500 చొప్పున ఎవ్రీ మంత్, అంటే ప్రతి నెల కూడా ఇవ్వడం కోసం మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఈ పథకానికి అర్హులను గుర్తించేందుకు ఇప్పుడు ఇంటింటికి సర్వే అయితే నిర్వహించబోతున్నారండి. ఈ ఇంటింటికి సర్వే అనేది మనకు చేయకుండానే అర్హులను గుర్తిస్తామని జనగణన, కులగణన అయితే చేపట్టారు. కానీ ఈ యొక్క జనగణనలో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేయడం జరిగింది. సో నిలిపివేసినటువంటి ఆ యొక్క జనగణన మరి తిరిగి ప్రారంభించడం కంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు ఇంటింటికి సర్వే చేయడం అని చెప్పేసి మనకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారండి. సో వీళ్ళు ఇంటింటికి అయితే వెళ్తున్నారు. ఇంటింటికి వచ్చి మనకు ఎలాంటి డీటెయిల్స్ అనేది తీసుకుంటున్నారంటే, మీకు ఈ పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ సాధించాలంటే మీకు రేషన్ కార్డు ఉందా లేదా, మీరు సొంత ఇంట్లో ఉంటున్నారా, ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటున్నారా, అది అయితే మన డీటెయిల్స్ అడుగుతారు. అండ్ ఇంకోటి, రేషన్ కార్డుకి ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు మీ యొక్క కుటుంబాల్లో ఉన్నారా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారా లేదా, మరియు 4 చక్రాల వాహనాలు కలిగి వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కార్లు కానీ ఇట్లాంటివి ఏమైనా వాహనాలు ఉన్నాయా లేదా, అలాగే వీటితో పాటుగా మీరు కరెంట్ అనేది ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, 300 యూనిట్ల కంటే ఎక్కువ చేస్తున్నారా, తక్కువ చేస్తున్నారా, మీ యొక్క ఆదాయం అనేది సంవత్సరానికి వార్షిక ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాలలో 1,20,000 కంటే తక్కువ ఉందా లేదంటే ఎక్కువ ఉందా, పట్టణ ప్రాంతాలలో 1,44,000 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సో ఈ విధంగా మనకు అర్హత ప్రామాణికాలన్నింటినీ కూడా అయితే మన దగ్గర నుంచి తీసుకుంటారు. మన కుటుంబంలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే కుటుంబంలో అందరూ కూడా ఎలాంటి పనులు అయితే చేస్తున్నారు, అంటే వాళ్ళు అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించి చేస్తున్నారా, కంపెనీస్లో ఏమైనా జాబ్స్ చేస్తున్నారా, ఈపీఎఫ్ ఉంటుందా, ఈఎస్ఐ ఉంటుందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటుంది అనమాట. తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఎలిజిబిలిటీలో ఎవరెవరికి ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు ఉన్నారు, ఎవరెవరు లేరు అని చెప్పేసి క్లారిటీగా ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి మనకు చేయూత, ఆసరా పెన్షన్లు ఉన్నాయి కదా, సో వీటిని కూడా ఎవరైనా సరే చేయూత, ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారా లేదా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా తీసుకుంటుంది. సో మనకు డీటెయిల్స్ అన్ని తీసుకొని మనకి ఈ స్కీమ్ని అయితే అమలు చేయడానికి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ని అయితే తయారు చేస్తుంది అనమాట. అయితే మనకు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా, ఇప్పుడు మా కుటుంబంలో 2 పెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి వస్తుందా రాదా అని అడుగుతున్నారు. సో 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారందరూ కూడా ఎలిజిబిలిటీకి వస్తారన్నమాట, అర్హత ప్రామాణికాల ఆధారంగా. కానీ మీరు గనక ఏదైతే ఈ యొక్క పెన్షన్ ఉన్నదో, అంటే చేయూత, ఆసరా పెన్షన్ ఉన్నాయో ఇవి తీసుకున్న వారికి మాత్రం రాదు, కుటుంబంలో మిగతా వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి వస్తుంది. సో ఇదైతే మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొంతమందికి అయితే మనకు వెసులుబాటు అయితే ఇచ్చారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఎవరంటే
మున్సిపాలిటీ కార్మికులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళకి స్కీమ్ అయితే అమలవుతుంది. సో, ఈ విధంగా మనకు కొన్ని అర్హత ప్రామాణికాల ఆధారంగా ఇంటింటికి సర్వే అయితే చేస్తారు. సర్వే చేసినప్పుడు మీ దగ్గర కొన్ని ప్రూఫ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రూఫ్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిగా మీరు ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా మీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది అడ్రస్ ప్రూఫ్‌తో కలిగినటువంటి ఆధార్ ఉండాలి. అండ్ మీకు రేషన్ కార్డ్ ఉండాలి. రేషన్ కార్డ్‌లో యాక్టివ్‌లో ఉండాలి రేషన్ కార్డు. చాలామంది 4 నెలలకొకసారి, 5 నెలలకొకసారి ఇట్లా రేషన్ తీసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మనకు ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే రేషన్ తీసుకోవచ్చు. సో, కాబట్టి రేషన్ అనేది 3 నెలల పాటు ఎవరైతే తీసుకోకుండా వాళ్ళ కార్డ్ అనేది ఇనాక్టివ్ అయిపోతున్నాయి. సో, ఇది కూడా మీరు చెక్ చేసుకొని సరి చేసుకోండి. ఇక మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలండి. క్యాస్ట్ సర్టిఫికేట్‌తో పాటు ఇన్‌కమ్ ప్రూఫ్ అయితే మీకు ఉండాలి. అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ ఇన్‌కమ్‌తో పాటు మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఆధార్ కార్డ్‌తో ఎన్‌పీసీ లింక్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎన్‌పీసీ లింక్ గురించి మీకు సరిగ్గా అవగాహన లేకపోయినా, లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సింపుల్‌గా మీరు పోస్ట్ ఆఫీస్‌లోకి వెళ్ళేసి ఒక సేవింగ్స్ అకౌంట్ అయితే ₹250 పెట్టి తీసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీకు డైరెక్ట్‌గా మీకు ఈ ఎన్‌పీసీ మ్యాపింగ్‌తోనే వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ లేదనమాట. సో, తర్వాత వచ్చేసి మీకు ఈ విధంగా సెట్ చేసుకోండి. ఈ ప్రూఫ్స్ అనేది మీరు సబ్మిట్ చేసి మీరైతే ఆటోమేటిక్‌గా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత కనుక సాధిస్తే మనందరికీ కూడా ఈ నెలాఖరికంతా కూడా అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి వచ్చే నెల మొదటి వారంలో కూడా నేరుగా డబ్బులైతే ఖాతాల్లోకి వేయడం కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో, ఇక అదేవిధంగా ఈ యొక్క మహిళలకు సంబంధించి వచ్చినటువంటి రెండో శుభవార్తకి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు త్వరలో స్మార్ట్ ఫోన్స్‌ని అయితే 5G ఫోన్స్‌ని అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలను వాళ్ళే తిరిగి సకాలంలో చెల్లించడం కోసం ఇప్పుడు కొంతమంది లేట్ పేమెంట్స్ ఉంటాయి కదా! అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 10 మందిలో ఎవరైనా సరే ఒక్కరు గనక 30వ తేదీ గనక ఇచ్చారనుకోండి, 10వ తేదీ లోపల డబ్బులైతే పొదుపు డబ్బులు కట్టుకోవాలి బ్యాంక్స్‌లో. లేదంటే 10వ తేదీ దాటినప్పుడు మనకు ఓడీ అమౌంట్ అయితే ₹590 మీరు తీసుకున్న బ్యాంక్‌ని బట్టి ఉంటుంది. సో, ఒక్కొక్క బ్యాంక్ 590 ఏస్తాయి. ఒక్కొక్క బ్యాంక్ ₹1000 కూడా ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ అయితే ఏస్తాయి. అనంతరం మనకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా అయితే పెరిగిపోతుంది. సో, మనకు కాబట్టి మీరేం చేయాలంటే ఎవరు తీసుకున్నటువంటి అమౌంట్ వాళ్ళే పే చేస్తే ఇట్లాంటివి అయితే బాగుంటాయి కాబట్టి సకాలంలో అందరూ కట్టలేరు కాబట్టి ఒకరు రెండో తేదీ, మూడో తేదీలు ఇచ్చినా కానీ వాళ్ళకి కూడా ఈ ఓడీ అమౌంట్ పడుతుంది. ప్లస్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఈ విధంగా చాలా రకాల తలకాయ నొప్పులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన పరిశీలన చేసి అట్లా కాకుండా ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళే తిరిగి చెల్లించేలాగా మన ప్రణాళికలు కనుక రెడీ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఈ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్లు వడ్డీలు అయితే తగ్గి డ్వాక్రా మహిళలు వాళ్ళు ఏదైనా సరే కొంచెం చేయూతను అందించిన వారం అవుతాము. వాళ్ళు చేసేటువంటి ఉత్పత్తులు, వ్యాపారాలు కానీ, బిజినెస్‌లు కానీ ఇవి డెవలప్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో, వీళ్ళకి త్వరలో మనకు సంక్రాంతి కానుకగా నేరుగా స్మార్ట్ ఫోన్స్‌ని అయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన మనకు సర్వే అంటూ ఏం లేదు. మీ యొక్క పొదుపు గ్రూప్‌లో ఆర్‌పీలకి అయితే సమాచారం ఇస్తారు. అనంతరం వాళ్ళ దగ్గర నుంచి మీ యొక్క వీఓఏలు ఉంటారు కదా! సో, వీఓఏలని అయితే మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఒక గ్రూపు ఏదైతే యాక్టివ్‌లో ఉంటుందో ఆ గ్రూప్‌లో వరకైతే ఇస్తారు. ఒకవేళ మీ గ్రూప్ అనేది ముందు బకాయిల కింద పడిపోయి ఆగిపోయి ఉంటే మాత్రం మీకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ అయితే ఇవ్వరు. మీ గ్రూప్ అనేది రన్నింగ్‌లో కనుక ఉన్నట్లయితే ఈ స్మార్ట్ ఫోన్స్ అనేది మీ గ్రూప్‌లో ఉన్నటువంటి 10 మందికి అయితే అందివ్వడం అయితే జరుగుతుంది. సో, దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని మెప్మా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వచ్చినటువంటి ఈ 2 శుభవార్తలు అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.